హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఒకటి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం భారత విద్యా వ్యవస్థకి జరుగుతున్న నష్టము ఆర్థిక నష్టంగా ఎలా మారబోతుంది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ వార్తలో నిలిచింది. అందులో భారత్ స్థానం ఎంత, టాప్లో ఉన్న దేశాలేంటి, బాటంలో ఉన్న దేశాలేంటి, అసలు ఈ ఇండెక్స్ ఏం చెప్తుంది, దానికి సంబంధించిన అంశాలను చూద్దాము. మరి ఈరోజు 44 వంతెనల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఏ సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయో చూద్దాము. మరియు స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా కాన్ఫరెన్స్ పేరిట ఒక సమిట్ 2021లో భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వబోతోంది, అసలు ఏ రంగానికి సంబంధించిన అంశం ఇది, దానికి సంబంధించిన అంశాలను చూద్దాము. మరియు కేరళకు సంబంధించి విద్యా వ్యవస్థలో మరొకసారి మళ్ళీ వార్తలు నిలిచింది. పబ్లిక్ సెక్టార్ ఎడ్యుకేషన్ని టోటల్ డిజిటల్ విధానంలోకి మారుస్తూ కేరళ మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు జింబాబ్వేకి భారతదేశం చేస్తున్న సాయం ఏంటి, ఏ ప్రాజెక్టుకి సంబంధించింది, ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు వార్తలో నిలిచిన పతంజలి, ఫ్లిప్కార్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు మరొక మంత్రి మరణం ఈరోజు కరోనా బారిన పడి, సో ఏ మంత్రి మరణించారు, ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశమో చూద్దాము. మరియు ఒక ఫుట్బాల్ దిగ్గజం యొక్క మరణం, మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. సో వరల్డ్ బ్యాంక్ ఈ రోజున ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే బీటెన్ ఆర్ బ్రోకెన్ ఇన్ఫార్మాలిటీ అండ్ COVID-19 ఇన్ సౌత్ ఏషియా అనే పేరుతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో మనం చూసాం వరల్డ్ బ్యాంక్కి సంబంధించి పేదరికం, ప్రపంచ పేదరికానికి సంబంధించి ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో మరియు లాక్డౌన్ కాలంలో పేదరికం ఏ రకంగా పెరగబోతోంది, ఎన్ని మిలియన్ ప్రజలు మళ్ళీ పేదవారుగా మారబోతున్నారని చెప్పేసి ఇటీవల మనం చర్చించుకున్నాం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. సో ఈ రోజున విద్యా వ్యవస్థకు సంబంధించి అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ రిపోర్ట్లో ఇండియాకి సంబంధించిన ఒక అంశము మనకు నిలిచింది. సో అదొక్కటి ఇంపార్టెంట్. సో వరల్డ్ బ్యాంక్ మనకు తెలుసు వాషింగ్టన్ DC, ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ మనకు చీఫ్ సో డేవిడ్ మాల్పాస్. సో ఈ రోజున వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ప్రస్తుతం మనం చూస్తున్నాం COVID-19 పరిస్థితుల కాలంలో చూస్తున్నాం విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. పాఠశాలలు మళ్ళీ ఇప్పుడు ఇంకా రీఓపెన్ కూడా కాలేదు. సో ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ విద్యా వ్యవస్థకి జరుగుతున్న నష్టము రానున్న కాలంలో ఆర్థిక నష్టంగా మిగలబోతోంది, మరియు దాంతోపాటు లెర్నింగ్ లాసెస్గా కూడా మిగలబోతుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కొన్ని అంశాలను చర్చించింది. ఇందులో భాగంగా ఏం చెప్పిందంటే, సో ఇండియాలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకి జరుగుతున్న నష్టం ద్వారా రానున్న కాలంలో $420 బిలియన్ నుండి $600 బిలియన్ వరకు ఆర్థిక నష్టాన్ని భారత్ చూడబోతోంది. సో అత్యంత పెద్ద మొత్తంలో నష్టాన్ని చూడబోతోంది. విద్యా వ్యవస్థకి జరుగుతున్న నష్టము ఈ రోజున ఆర్థిక నష్టంగా మనము ఫ్యూచర్లో ఫలితాన్ని చూడబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం విద్యా వ్యవస్థలో జరిగిన నష్టం ద్వారా లెర్నింగ్ లాసెస్, ఎట్ ద సేమ్ టైం ఈరోజు చాలా వరకు నిరక్షరాస్యత కూడా భారతదేశంలో పెరగబోతోంది అని చెప్పారు. సో ఈరోజు చూడండి, COVID-19 ప్రమాదాలకే ప్రమాదం చేస్తుంది. ఈరోజు చూడండి, చాలా వరకు సమస్యలకే సమస్యలు అంటాం. కొన్ని సమస్యలు మనం చూడండి, ఎగ్జాంపుల్ నిరుద్యోగము, పేదరికము, ఇలాంటివి చాలా వరకు సోషల్ ఇష్యూస్ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ దేశమైనా రాష్ట్రమైనా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. వీటిని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాలు పథకాలు తీసుకొస్తాయి. ఇందులో భాగంగా ఈ రోజున COVID-19 మరింత మందిని పేదవారుగా మారుస్తోంది. ఆటోమేటిక్గా నిరుద్యోగులుగా మారిపోయారు. ఇప్పటివరకు వలస కూలీలు స్వస్థలాలకు చేరిపోయారు. మరియు అట్ ద సేమ్ టైం మరొక సామాజిక సమస్య, విద్యా వ్యవస్థకు సంబంధించి నిరక్షరాస్యులు కూడా పెరగబోతున్నారు. అలా నిరక్షరాస్యులు పెరగబోతే ఆటోమేటిక్గా భారతదేశంలో సంపద కూడా తగ్గిపోతుంది. సో అలా విద్యా వ్యవస్థ క్షీణించిపోవడం ద్వారా భారతదేశం త్వరలోనే దాదాపు $420 బిలియన్ నుండి $600 బిలియన్ వరకు నష్టాన్ని చూడబోతుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఇది ఒక్క పాయింట్ ఇండియాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్లో ఉంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ విద్యా వ్యవస్థ సంబంధించి ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటారు. సో బీటెన్ ఆర్ బ్రోకెన్, ఇన్ఫార్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌత్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతాల దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల్లో ఒక్కొక్క దేశం గురించి ఒక్కొక్క ప్రస్తావన చేసింది. అలా ఆర్థిక నష్టంగా విద్యా నష్టం ఎలా మారబోతుందని ఒక అంశాన్ని చెప్పారు. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, ఈరోజు పతంజలి మరియు ఫ్లిప్కార్ట్ సంస్థలకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరచూ మనం ఈ సంస్థకి సంబంధించి చూస్తున్నాం. పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో సిపిసిబి అంటే ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి సిపిసిబి గురించి చూసుకుంటాం. అండ్ రానున్న రైల్వే ఎగ్జామ్ లో సిపిసిబికి సంబంధించి ఒక అంశం చూడండి. సిపిసిబి ఇటీవల రైల్వే స్టేషన్లు అన్నింటినీ కూడా వర్గీకరణ చేసింది, రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని చెప్పేసి. ఆ అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం లాస్ట్ మాసంలో. సో ఈ రోజున సిపిసిబి కొన్ని సంస్థలకి కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. సో ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా పతంజలి, ఫ్లిప్కార్ట్ ఈ సంస్థలకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకు అంటే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అందులో ఫేమస్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అండ్ పతంజలి, వీటితో పాటు ఇంకా 4 కంపెనీలే, బట్ ఇవన్నీ అందరికీ తెలిసిన కంపెనీలు. ఫ్లిప్కార్ట్ ఈరోజు మనకి ఈ కామర్స్లో చాలా అంశాల విషయాలు మనం చూస్తున్నాం. సో ఫ్లిప్కార్ట్, పతంజలి ఏం చేస్తున్నాయట అంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను సరిగా చేయలేకపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలు చూడండి, ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న మరొక సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు. సో ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించి కవర్స్ కానివ్వండి, ఆ ప్యాకింగ్ కవర్స్ కానివ్వండి, వాటి నిర్వహణ విషయంలో ఈ సంస్థలు చాలా వరకు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అండ్ సింపుల్ ఏంటంటే వాటి నిర్వహణను సరిగా నిర్వర్తించట్లేదు అని చెప్పేసి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ విషయంలో ఒక చట్టాన్ని పేర్కొన్నారు. అదేంటంటే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చట్టం 2018. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చట్టం 2018 ఏం చెప్తుంది అంటే ఈరోజు ప్లాస్టిక్ పొల్యూషన్ జరగకుండా, ఎర్త్లో మనం ఈరోజు చూడండి ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి చాలా వరకు బ్యాన్ చేస్తున్నారు. సో అలాంటి ప్లాస్టిక్ సంబంధిత అంశాలను ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా రీసైకిల్ చేయాలి, సో ఏ రకమైన ప్లాస్టిక్ని మనం అలో చేయాలి అని చెప్పేసి నియమ నిబంధనలన్నీ ఈ చట్టంలో ఉంటాయి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా చట్టాల గురించి అడుగుతున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 5ని వీళ్ళు ఉల్లంఘించారు. అందుకోసం ఈ 2 సంస్థలను కూడా మీరు త్వరలో జవాబు చెప్పకపోతే మీ 2 సంస్థల్లో భారతదేశంలో మీ కార్యకలాపాలను రద్దు చేస్తాము, సో నిషేధిస్తామని చెప్పేసి సిపిసిబి అండ్ ఎన్జిటి కూడా ఈ 2 సంస్థలకు ఆర్డర్లు జారీ చేసింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఈ రోజున ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ విషయంలో ఏ సంస్థలు ఆర్డర్ తీసుకున్నాయి అంటే నిషేధాజ్ఞలను పొందుతున్నాయి, ఏ సంస్థ నుండి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి. ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. అండ్ ప్లాస్టిక్ గురించి ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది. సో ఆస్ట్రేలియాకి సంబంధించి నేషనల్ సైన్స్ ఏజెన్సీ ఆఫ్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక పరిశోధన సంస్థ ప్రపంచానికి ఒక సమాచారం చెప్పింది, ఒక విషయాన్ని ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం ప్రపంచంలో సముద్రం ఉపరితలంగా కాదు, సముద్ర గర్భంలో బాటమ్ ఆఫ్ ద ఓషన్ ఆర్ సీ ఏవైతే ఉంటాయో సముద్ర గర్భంలో దాదాపు 1,40,00,000 టన్నుల మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఇది ప్రపంచానికే ప్రమాద గంటికలు అని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈరోజు మనం వాడే ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ ఏదైనా నిత్యావసరాలైనా ఏదైనా కూడా ప్లాస్టిక్లో చూస్తున్నాం. ప్లాస్టిక్ కవర్స్ నుండి ఈరోజు ప్రతి ఒక్కటి మనం వాడే పరికరాలను కూడా ప్లాస్టిక్గా ఉంటున్నాయి. అలాంటి ప్లాస్టిక్ ఈరోజు మనం ఇక్కడ వాడుతున్నాం, కానీ ఇక్కడ మనం వాడి పారేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్టిక్ని సరిగా మేనేజ్మెంట్ నిర్వహణ చేయకపోతే ఈరోజు ఎక్కడో సముద్ర గర్భంలో కూడా ప్లాస్టిక్ పేరుకుపోతుంది. సముద్ర గర్భంలోకి పోయి సీ ఎకోసిస్టమ్ని కూడా దెబ్బతినేలా ప్రమాదం చేస్తున్నాయి అని చెప్పేసి ప్లాస్టిక్ సంబంధించి ఒక అంశం చెప్పారు. ఈ పరిశోధనలు ఏం చేశారంటే ఈ నేషనల్ సైన్స్ ఏజెన్సీ వారు సౌత్ ఆస్ట్రేలియా ప్రాంతంలో దాదాపు సీషోర్ నుండి 380 కిలోమీటర్ల పరిధిలో 3,000 అడుగుల లోపల 3,000 అడుగులు కాదు 3,000 మీటర్ల లోపల ప్లాస్టిక్ సేకరణ చేశారు. 51 శాంపుల్ని తీసుకున్నారు రకరకాల ప్రాంతాల్లో. అలా ప్లాస్టిక్ సేకరించి ఆ మైక్రో ప్లాస్టిక్ శాంపుల్స్ని ఈరోజు పరిశీలించారు. అసలు ఇదంతా ఎక్కడ వస్తుంది? సో ఎర్త్ నుండి ఎక్కడో సముద్ర గర్భంలోకి ప్లాస్టిక్ చేరుతోంది. వీటి ద్వారా సీ ఎకోసిస్టమ్ దెబ్బతింటోంది. సముద్రంలో ఉండే రకరకాల జంతువులు, రకరకాల చేపలు ఈరోజు వాటిని కనుక పోస్ట్ మార్టం చేస్తే టన్నుల కొద్ది ప్లాస్టిక్ వెళ్తుంది. సో ప్లాస్టిక్ అనేది పర్యావరణ సమస్యగా మిగిలిపోతుందని చెప్పేసి
ప్రపంచానికి కూడా చెప్పారు. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఈరోజు సముద్ర గర్భంలో ఎంత మైక్రో ప్లాస్టిక్ చేరుతోందని ఆస్ట్రేలియా సైన్స్ ఏజెన్సీ వారు ప్రకటించారు అంటారు. సో 1,40,00,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరాయని చెప్పారు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, ఢిల్లీకి సంబంధించిన అంశం. ఢిల్లీ అండ్ ఇటీవల ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది. నేను తరచూ గుర్తు చేస్తున్నాను, ముఖ్యంగా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఢిల్లీ తరచూ వార్తలకు వస్తుంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు కానివ్వండి, అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, యాప్లు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య కాలుష్య సమస్య, అందులోనూ గాలి కాలుష్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటుంది. దీన్ని అడ్డు చెప్పడానికి ఢిల్లీ ప్రభుత్వం రకరకాల అంశాలతో వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో జస్ట్ 1 వీక్లోనే చూడండి, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం గురించి చెప్పాను. స్మార్ట్ టవర్ గురించి మనం చర్చించుకున్నాం. ఢిల్లీ స్మార్ట్ టవర్ ఏంటి, ఎవరెవరి భాగస్వామ్యంతో నిర్మితం అవుతుందని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ ఢిల్లీ యాప్ గురించి చర్చించుకున్నాం. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ప్రకటించని ఒక పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ పాలసీని ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వంగా వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలన్నిటి కూడా చూడండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఎక్కువగా వార్తలు నిలుస్తుంది కాబట్టి. ఈరోజు అలాంటిదే ఇంకొక అంశం వార్తలు నిలిచింది. సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి. అండ్ లాస్ట్ మంత్ సెప్టెంబర్లో కనుక మీరు వీడియో చూసినట్టుంటే, సెప్టెంబర్లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఒక అంశాన్ని మీకు చర్చించాను. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రోత్సాహకం ఇచ్చే ఉద్దేశంతో, ఎలక్ట్రిక్ వెహికల్స్ని మరింత మంది ఈరోజు వినియోగదారులు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నాను. అందులో భాగంగా ఈరోజు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఏదైతే ఉందో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికి మరిన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ ట్యాక్స్. సో రహదారి పన్ను అంటాము. రహదారి పన్ను అంటే ఏంటి? ఈరోజు చూడండి, ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి, ముఖ్యంగా ఈరోజు మనకి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రాన్స్పోర్ట్ పరంగా వాడుకునే వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్ అనేది ఎవ్రీ 3 monthsకి 6 monthsకి మనం పే చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి. సో అలాంటి రహదారి పన్నును ఈరోజు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో భాగంగా తీసేస్తున్నాం. మరి ఏ వెహికల్స్ మీద? ముఖ్యంగా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేస్తారో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, గూడ్స్ వెహికల్గా వాడతారో వారికి ఎలాంటి రహదారి పన్నును ఇకపైన ప్రభుత్వానికి పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు చాలా మంది ఈ పాయింట్కి అట్రాక్ట్ అవుతారు. కారణం ఏంటంటే ప్రతి 3 monthsకి 6 monthsకి ప్రభుత్వానికి ఏదో పన్ను కట్టడం, రహదారి పన్ను కట్టడం అని చెప్పేసి. ఈ రోజు అలాంటి అంశం లేదు. అంటే ఈ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో తనకి ఎక్కువ లాభం ఉంటుంది, ఆ డబ్బులు ఏదో మిగిలిపోతాయి కదా. సో అలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే మరింత ఎక్కువ మంది ఈరోజు ఆకర్షితులై ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేస్తారని చెప్పేసి రహదారి పన్నులను కూడా మాఫీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ముఖ్యంగా ఏ వెహికల్స్ సంబంధించి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారి కోసము ఈరోజు ఎలాంటి రహదారి పన్ను ఉండదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇందులో భాగంగా ఇంకా కొన్ని అంశాలు కూడా తీసుకొచ్చింది. ఈ రోజున రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే ఏంటి? మనం ఏదైనా వెహికల్ కొన్నామనుకోండి, కొన్న తర్వాత మనకు నంబర్ ప్లేట్ అనేది వస్తుంది. సో మన వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. సో రిజిస్ట్రేషన్ సమయంలో మనం కొంత మొత్తం పే చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి కొన్ని ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి ఛార్జెస్ని కూడా ఈరోజు ప్రభుత్వం మాఫీ చేసేసింది. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకు ఆర్థిక పరంగా లాభం జరుగుతుంది. ఎవరికి? వినియోగదారుడికి. ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇంకొకటి ఏమంటున్నారంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఈరోజు నడవాలి అంటే వాటికి ఛార్జింగ్ కావాలి. ఈరోజు మనం పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ డీజిల్ పోసినంతసేపు వెహికల్ ఎంత దూరైనా పోతుంది. సో దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయాణించాలంటే ఈ ఫ్యూయల్స్ ఏవి అవసరం లేదు. సో ఏం కావాలి? మన మొబైల్ ఫోన్ కదా ఛార్జింగ్ పెడితే ఎంతసేపు అయితే వస్తుందో, సేమ్ వెహికల్ కూడా ఛార్జింగ్ పెడితే అంతసేపు ఏ రకంగా ఉంటుందో ఒక్కొక్క కెపాసిటీ పరంగా ఆ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాని కెపాసిటీ ఆధారంగా 1 hour 2 hour ఇంత మైలేజ్ అని చెప్పేసి ఈ రకంగా వస్తుంది. సో అలాంటిది ఈరోజు ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో, ఈ ఛార్జింగ్ పాయింట్లని కూడా ఢిల్లీలో 200 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వమే. సో 200 ఛార్జింగ్ పాయింట్ ఏంది? ఎక్కడైనా వెహికల్ మనది ఆగిపోయింది అనుకోండి, మనకు అతి దగ్గరలోనే మరొక ఛార్జింగ్ పాయింట్ దొరుకుతుంది అన్నట్టు. అంటే అక్కడికి వెళ్ళేసి మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పెట్టడం, వాళ్ళకి ఎంతో కొంత పే చేయడం ఉంటుంది. సో ఇలాంటి ఛార్జింగ్ పాయింట్లను కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రోత్సహించడానికి
కొన్ని కౌన్సిలింగ్స్ కూడా కావాలి. ప్రజలకి ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది, పర్యావరణానికి ఎలా లాభం కలుగుతుంది, ఇలాంటి అంశాల విషయంలో అవగాహన తీసుకురావడానికి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలా ఎలక్ట్రిక్ వెహికల్ సెల్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. సెల్ అంటే ఏంది, కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఈ రోజు సపరేట్ డిపార్ట్మెంట్ ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్. స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్ అంటే ఏంది, సో విద్యుత్ సహాయంతో నడిచే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించే సంస్థగా ఈ రోజున స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్ అని చెప్పేసి ఒక ప్రత్యేక బోర్డుని కూడా ఏర్పాటు చేస్తుంది. దీని కింద ఈ అంశాలన్నీ కూడా అమలు అవ్వాలని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రానున్న 2024 సంవత్సరం వరకల్లా ఢిల్లీలో ఉన్న మొత్తం వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ మొత్తం వాహనాల్లో కనీసం 25% వాహనాలు 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఏవైనా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయి ఉండాలి. సో టోటల్ వెహికల్స్ లో 25% ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉండే ఉద్దేశంతో 2024 సంవత్సరం కల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ కనీసం 25% ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ఆ రకంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం కూడా వినియోగదారులకి ప్రోత్సాహం ఇవ్వాలి. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఢిల్లీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా చూడండి, మన రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ప్రభుత్వం కొన్ని చేయూతలు ఇస్తాయి. ఎందుకంటే కారణం ఏంటంటే వాటికి ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ అవన్నీ కూడా. సో అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సంబంధించిన ఒక అంశం వార్త నిలిచింది. అండ్ లాస్ట్ 2024 వరకల్లా కనీసం 25 లక్షల వాహనాలు ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాలు అయ్యి ఉండాలి అని చెప్పారు. సో ఇదొకటి కూడా ఒక అంశం. సో అలా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మరియు ఎలక్ట్రిక్ వెహికల్ సెల్స్ రోడ్డు రహదారి పన్నులు మాఫీ చేస్తుంది, మరియు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు, మరియు అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ సెంటర్స్ మరియు ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరింత ప్రోత్సాహిస్తుంది. సో ఇదొకటి అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఆనియన్ వార్తలో నిలిచింది. ఆనియన్, ఉల్లిగడ్డ. అండ్ గుర్తుంచుకోండి, ఆనియన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వాలను కూడా మార్చిన చరిత్ర ఉంది. సో ఆనియన్స్ ధరలు పెరగడము, అత్యల్పంగా ఉండడము ఆనియన్స్కే సాధ్యం. సో ఉల్లి కోస్తేనే కాదు కళ్ళలోకి వాటర్ వచ్చేసి, సో ఉల్లి చాలా మంది రాజకీయ నాయకులకు కూడా ఏడిపించింది. సో అలాంటి ఉల్లికి సంబంధించి ఒక అంశం ఈరోజు వార్త నిలిచింది. బెంగళూరుకి సంబంధించి, కర్ణాటక బెంగళూరు. సో బెంగళూరు ఉల్లి అంటారు, లేకపోతే దీన్ని ఏమంటారంటే బెంగళూరు రోజ్ ఆనియన్స్ అంటారు. బెంగళూరు రోజ్ ఆనియన్, ఎక్స్క్లూజివ్ గా రోజ్ ఆనియన్స్ అనే పేరుతో చాలా వరకు కూడా చాలా ప్రాంతాలకు కూడా తెలుసు ఈ ఉల్లి. సో అలా గులాబీ రంగులో ఉండే ఆనియన్స్ ఈ రోజున అన్ని జాతీయ పత్రికల్లో వార్తలు ఇచ్చాయి. సో చాలా వరకు ఈ 2-3 డేస్ నుండి ఈ ఆనియన్స్ అనేవి తరచూ వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి వార్తల్లో కనబడుతున్న అంశం ఏవైతే ఉంటాయో స్పెషాలిటీ ఉన్న వస్తువులు ఖచ్చితంగా చూడండి. వాటి గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేని ఈ రోజునే వార్త కనబడేసరికి ఆటోమేటిక్గా ఎగ్జామ్లో కూడా మళ్ళీ మనకు కనబడుతుంది. సో అలాంటి ఉల్లికి సంబంధించిన సమాచారం ఈ రోజున ఒకటి ఉంది. ఆ ఉల్లి ప్రత్యేకం. అదేంటంటే కర్ణాటక రాష్ట్రం ఎక్స్క్లూజివ్ గా బెంగళూరులో మాత్రమే ఉండే ఉల్లి బెంగళూరు రోజ్ ఉల్లి అంటారు. లేకపోతే దీన్ని ఇంకొక వాడుక భాషలో కర్ణాటకలో ఎక్కువ దీన్ని ఏమని పిలుస్తారంటే గులాబీ ఈరుల్లి అంటారు. గులాబీ ఈరుల్లి అంటారు. సో గులాబీ ఈరుల్లి. ఈ గులాబీ ఈరుల్లికి 2015 సంవత్సరం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి, భౌగోళిక గుర్తింపు కూడా పొందిన ఒక ఉల్లి. సో ఇలాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అడుగుతారు. మీకు తరచూ చెప్తున్నాను జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి. సో భౌగోళిక గుర్తింపు అంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఉండే, విరివిగా ఉండే, ప్రత్యేకత సంతరించుకున్న వస్తువులు కానీ వస్త్రాలు కానీ వాటి గురించి ఇస్తారని చెప్పేసి. సో అలాంటిది 2015 నుండి ఈ ఉల్లికి భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. సో అలా బెంగళూరు రోజ్ ఆనియన్స్ అంటారు, లేదా గులాబీ ఈరుల్లి అంటారు. సో ఇవి ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్నాయి. దీనికి సంబంధించి విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అందులో భాగంగా ఈ ఉల్లి గురించి కొన్ని అంశాలు చూద్దాం. సో ఉల్లి అనగానే మనకు మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు ఉల్లి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని చెప్పేసి. అలియం సెపా. సో కొన్ని శాస్త్రీయ నామాలు చూసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు, కొన్ని అడుగుతారు.
సో రైజర్ సటవా, పాంథెరా టైగ్రిస్, జాతీయ చిహ్నాల గురించి ప్లాటనిస్టా గ్యాంజెటికా, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. సో ఉల్లికి సంబంధించి తరచూ వార్తలు తెలుస్తుంది కాబట్టి అలియం సెపా అంటే ఏంటి అంటారు. సో మనం వాడే ఉల్లి ఉంటుంది కదా, ఇది ఒక బల్బ్. సో ఈ ఉల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే రౌండ్ గా ఉంటుంది విత్ ఫ్లాట్ బాటమ్. సో ఫ్లాట్ బాటమ్ మన ఉల్లి కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూపు కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఈ స్కార్లెట్ ఏదైతే ఉంటుందో డీప్ స్కార్లెట్ రెడ్ లో ఉంటుంది. టోటల్ గా ఉల్లి మొత్తం కూడా కట్ చేస్తే లోపలి వరకు కూడా పింక్ రంగులో ఉంటుంది, టోటల్ డార్క్ పింక్ రంగులో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్ లో అడిగారు. సో ఉల్లి యొక్క పంజెంట్ స్మెల్ ఉంటుంది కదా, ఈరోజు ఉల్లి కట్ చేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, ఉల్లి తిన్నా కూడా కొన్ని రకాల స్మెల్ వస్తాయి. సో అలాంటి ఉల్లి వాసనకి కారణమైన కెమికల్ ఏది అంటారు. సో సల్ఫర్ కంటైనింగ్. సో సల్ఫర్ కంటైనింగ్ కెమికల్స్ ద్వారానే ఈరోజు ఉల్లికి ఆ పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది. అలాంటి పంజెంట్ స్మెల్ ఈ ఉల్లిలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉండే ఉల్లి కంటే ఈ ఉల్లి మరింత ప్రత్యేకం కాబట్టి ఇంకా ఎక్కువ పంజెంట్ స్మెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోర్ ఫినాల్స్ ఉంటాయి, మోర్ ఫినాల్స్, మోర్ ప్రోటీన్, మోర్ అయోడిన్, మోర్ ఫాస్ఫరస్, మోర్ కెరోటిన్. సో ఇవన్నీ ఉల్లిలో ఉండేవి. సో అవన్నిట్లో కూడా ఈ ఉల్లిలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఫాస్ఫరస్, అయోడిన్, కెరోటిన్, యాంథోసైనిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఉల్లిలో ప్రత్యేకంగా ఉంటాయి. సో అలాంటి ఉల్లి తరచూ 2-3 రోజుల నుండి ఈ ఉల్లికి సంబంధించి ఇటీవల కాలంలో వీటి యొక్క ధరలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయంట. సో నార్మల్గా మనమే చూస్తున్నాం, ఈరోజు చూడండి, మీరు మార్కెట్లో కూడా కనుక్కోండి ఒకసారి, ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఉల్లి విషయంలో ఏంటంటే ముఖ్యంగా మధ్యవర్తులు ఉంటారు కదా, గోడౌన్స్లలో స్టోర్ చేసి తాత్కాలికంగా వీటికి కొరత ఏర్పరుస్తారు. కొరత అంటే షార్టేజ్ క్రియేట్ చేస్తారు. ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ఆధారంగా తక్కువ వస్తువులు ఉన్నప్పుడు ఎక్కువ మనీ పలుకుతాయి. దీని ఇన్ఫ్లేషన్ అంటారు. మనం ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్ అంటారు. అత్యంత ఎక్కువ డబ్బులు కానీ అత్యంత తక్కువ వస్తువులు అన్నట్టు. సో అలాంటి ఎకానమీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్. సో అలాంటి ఇన్ఫ్లేషన్ ఉల్లి విషయంలో తరచూ కనబడుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్లో. సో అలాంటి ఉల్లి ఈ రోజు బెంగళూరులో విపరీతమైన డిమాండ్ ఉంది. మన ప్రాంతాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పోర్ట్ అవుతాయి. హైదరాబాద్ లాంటి సిటీలు, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఉల్లి దొరుకుతుంది. కానీ వీటిని పండించేది మాత్రం ఎక్స్క్లూజివ్గా బెంగళూరులోనే. సో వీటి యొక్క కామన్ ఉల్లి యొక్క శాస్త్రీయ నామం గుర్తుంచుకోండి. అండ్ దాని ఫ్యామిలీ ఏంటంటే అరామిలిడేసే. అరామిలిడేసే, అరామిలిడేసే ఫ్యామిలీ. ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది కదా, అరామిలిసిస్ అని, అరామిలిడేసే అని చెప్పేసి దీని యొక్క ఫ్యామిలీ నేమ్. అలియం సెపా అనేది ఉల్లి యొక్క శాస్త్రీయ నామము. సో ఈ రోజు వార్తల్లో నిలిచింది పింక్ కలర్డ్ ఆనియన్. సో దీన్ని బెంగళూరు రోజ్ ఆనియన్ అంటారు, లేదా గులాబీ ఈరుల్లి అంటారు. ఒక ప్రత్యేకత సంతరించుకున్న జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన వస్తువు కాబట్టి ఈ రోజున దీని గురించి చర్చించాల్సి వచ్చింది. సో జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఏవైతే వార్తలు నిలుస్తూ ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. అలా బెంగళూరులో ఉండే ప్రత్యేక ఉల్లి డీప్ రెడ్ కలర్లో, రెడ్ కూడా కాదు పింక్ కలర్లో ఉంటాయి. మనకి కామన్గా మహారాష్ట్ర నుండి వచ్చే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఎర్ర ఉల్లిగడ్డలు అంటాము. కానీ అది కాదు, ఇది పింక్ కలర్లో ఉంటాయి, డీప్ పింక్ కలర్లో ఉంటాయి. దీనిలో ఉండే కెమికల్స్ కానీ, కెమికల్స్ అని కూడా దీనిలో ఉండే న్యూట్రిషియస్ వాల్యూస్ అన్ని కూడా మన నార్మల్ ఉల్లితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అండ్ పంజెంట్ స్మెల్ ఆఫ్ సల్ఫర్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. కట్ చేస్తే మరింత కన్నీళ్ళు ఎక్కువ వస్తాయి, మరింత స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. సో అలాంటి ఉల్లి గురించి ప్రత్యేకంగా కొన్ని ఆర్టికల్స్ పేపర్లో వచ్చింది ఈ రోజున. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా, స్కల్ ఇంటర్నేషనల్ ఏరియా ఏషియా. సో స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా కాన్ఫరెన్స్ అనే సదస్సు 2021 సంవత్సరంలో ఎక్కడ జరగబోతోంది అంటారు. డైరెక్ట్ వీటి అడుగుతారు. సో స్కల్, ఎస్కేఏఎల్. సో ఎస్కేఏఎల్ స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా అనే కాన్ఫరెన్స్ దేనికి సంబంధించింది అంటారు. పర్యాటక రంగానికి సంబంధించి జరిగే ఒక అత్యున్నత సదస్సు, పర్యాటక రంగం. సో పర్యాటక రంగం ఇటీవల కాలంలో మీకు నేను సెప్టెంబర్ 27వ తేదీ ఒకసారి చూడండి, సెప్టెంబర్ 27వ తేదీన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం గురించి చెప్పాను. సో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా మీకు ఒక సంస్థ గురించి చెప్పాను. సో UNWTO అని చెప్పేసి. UNWTO అనగానే గుర్తుంచుకోండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక్కటే కాదు, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. సో ఇది పర్యాటక రంగానికి సంబంధించి కాబట్టి ఇదేంటి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి అనుబంధంగా పనిచేసే సంస్థ ఈరోజు స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా అనే ఒక సంస్థ. వీరు ప్రతి సంవత్సరం కూడా
ఒక్కొక్క దేశంలో ఒక సదస్సును నిర్వహిస్తారు. అందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే పర్యాటక రంగంలో విశిష్ట ప్రతిభ గల వ్యక్తులు, పర్యాటక రంగానికి సంబంధించి ఎవరైతే విశిష్టంగా కృషి చేస్తారో, లేదా డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, టూరిజం హబ్స్ ఉంటాయి కదా, అలా టూరిజం సంబంధించి విశిష్టమైన వ్యక్తులు పార్టిసిపేట్ చేసే ఒక సదస్సు స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా కాన్ఫరెన్స్. సో 2021 సంవత్సరంలో ఎక్కడ జరగబోతోంది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో 2021 సంవత్సరం. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 50th కాన్ఫరెన్స్ ఆఫ్ ఎస్కేఏఏ అంటారు. సో 50th అంటే 50వ కాన్ఫరెన్స్ పర్యాటక రంగానికి సంబంధించి ఎక్కడ జరగబోతోంది అంటే జమ్మూ కాశ్మీర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి తరచూ వార్తల్లో మనం చూస్తున్నాం, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, ఈరోజు చాలా కృషి చేస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ 370 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో మన్సార్ లేక్ గురించి మనం చర్చించుకున్నాం. అట్ ద సేమ్ టైం రోడ్డుకు సంబంధించి అంశాలు కానివ్వండి, టూరిజం కానివ్వండి, బ్యాంబూ క్లస్టర్స్ కానివ్వండి, చాలా వరకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ రోజున ఒక అంశం మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఎస్కేఏఏ అంటారు, స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా సదస్సు 2021లో 50వ సదస్సు ఎక్కడ జరగబోతోంది? జమ్మూ కాశ్మీర్లో. అండ్ దీనికి సంబంధించి అసలు స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా అనేది దేనికి సంబంధించింది అంటారు? పర్యాటక రంగానికి సంబంధించి, ముఖ్యంగా ఏషియా ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగానికి అత్యున్నత సంస్థ ఏంది? వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. మనం సెప్టెంబర్ 24 చర్చించుకున్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి స్పెయిన్ మాడ్రిడ్ లో ఉంటుంది. సో అది ఒకసారి చూడండి, సెప్టెంబర్ 27 రోజున టూరిజం సంబంధించి కొన్ని అంశాలు చెప్పాను. ఈ సంవత్సరం టూరిజం డే యొక్క ప్రత్యేకత థీమ్ ఏంటి అంటే టూరిజం, రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అలాంటి అంశాలు సో ఇక్కడ యాడ్ చేసుకోండి. సో అలా ఒక ప్రపంచ స్థాయిలో జరిగే ఒక పర్యాటక సదస్సుకు కూడా జమ్మూ కాశ్మీర్ ఈ రోజు ఒక వెన్యూ కాబోతుంది 2021 సంవత్సరం. అలా 1934 నుండి ఈ సదస్సులు అప్పుడప్పుడు జరుపుతూ ఉంటారు. సో అలా 2021లో మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక మనం జమ్మూ కాశ్మీర్ గురించి చర్చించుకున్నాం. సో 2021లో స్కల్ ఇంటర్నేషనల్ ఏషియా ఏరియా కాన్ఫరెన్స్ కి హోస్ట్ గా జమ్మూ కాశ్మీర్ వార్తలు నిలిచింది అని. సో ఈ రోజున జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ వార్తలు నిలిచాయి. ఏ విషయంలో అంటే BRO, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇటీవల కాలంలో మీకు ఒక అంశాన్ని చెప్పాను. ప్రపంచంలో అత్యంత ఎత్తులో అత్యంత పొడవైన టన్నెల్ గా అటల్ టన్నెల్ వార్తలో నిలిచింది అని చెప్పేసి. సో అటల్ టన్నెల్ గురించి చెప్పినప్పుడు BRO గురించి మనం చర్చించుకున్నాం. సో బార్డర్ సరిహద్దు, రోడ్స్ రహదారులు, ఆర్గనైజేషన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో రహదారులను నిర్మించి నియంత్రణ చేసే సంస్థ BRO. ఈ రోజున BRO నిర్మించిన 44 వంతెనలు లేదా బ్రిడ్జ్ల యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఎవరు? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్ గా అని ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఇది ఒక రాష్ట్రానికి లేదా ఒక ప్రాంతానికి లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు. సో 7 ప్రాంతాలు ఇక్కడ వార్తలు నిలిచాయి. సో అవేంటంటే, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ లడక్, థర్డ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, లాస్ట్ సిక్కిం. సో ఈ 7 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఈ 7 ప్రాంతాల్లో దాదాపు 44 వంతెనలు లేదా బ్రిడ్జిలు. వంతెనలు ఎందుకు అంటున్నానంటే, ముఖ్యంగా హిమాలయన్ ఏరియాస్లో ఎక్కువగా నదులు పారుతూ ఉంటాయి. ఆ నదులు ఏవైతే ఉంటాయో రహదారులను కలపడానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జిలు కావాలి. అందుకోసమని ఎక్కువగా నార్త్ ఇండియా కానివ్వండి, నార్త్ ఈస్ట్లో కానివ్వండి వంతెనల నిర్మాణాలు ఎక్కువ చూస్తాం. ఇటీవల కాలంలో మనం చాలా చూస్తున్నాం. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్న వంతెనల గురించి ఎక్కువ చూడండి. సో అలా వార్తలు అన్ని మనం చూస్తున్నాం. సో అలాంటిది 44 వంతెనలు ఈ 7 ప్రాంతాలు, ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలైన రాష్ట్రాలైన సరిహద్దులో ప్రపంచ సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నెలకొల్పడం జరిగింది. సో వీటిని వర్చువల్ గా ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ గుర్తుంచుకోండి, రక్షణ శాఖ అని ఎందుకు అంటున్నా అంటే సరిహద్దు సంబంధిత సమస్యలు కానివ్వండి, సరిహద్దులో రక్షణ, అవన్నీ కూడా రక్షణ శాఖ పరిధిలో వస్తుంది. సో దేశాన్ని రక్షించే బాధ్యత రక్షణ శాఖ మంత్రితో
10లో ఉంటుంది. సో అలాంటిది రక్షణ శాఖ వారు ఎక్కువగా వార్తలు ఇస్తారు. ఇటీవల కాలంలో అటల్ టన్నెల్ అప్పుడు కూడా చూడండి రాజ్నాథ్ సింగ్ గారు వార్తలు కనబడ్డారు మనకి. సో సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇనాగ్రేషన్స్, వంతెనలు, రోడ్లు ఇలాంటివి BRO కనబడుతుంది, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు కనబడతారు. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్ గా ప్రారంభించారు 44 వంతెనలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఒక టన్నెల్ కూడా వార్తలు నిలిచింది. ఆ టన్నెల్ పేరు ఏంటంటే నెచిఫు అనే ఒక టన్నెల్, దాదాపు 450 మీటర్స్ టన్నెల్ కూడా ఈ రోజున వార్తల్లో నిలిచింది. దీని యొక్క నిర్మాణ పనులను కూడా రక్షణ శాఖ మంత్రి ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన నెచిఫు టన్నెల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఈ రోజు 2 విషయాల వార్త నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు ఇంకొక అంశం ఒక మిస్లేనియస్ పాయింట్గా యాడ్ చేసుకోండి. ఇటీవల కాలంలో మనం ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ఇటీవల దివంగత మాజీ సీనియర్ నేత, బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, ఒక మంత్రి అరుణ్ జైట్లీ, మాజీ మంత్రి, చనిపోయిన తర్వాత తన పేరు మీద క్రీడా ప్రాంగణాలు, అతిపెద్ద క్రీడా మైదానాలు ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనకి వార్తలు నిలుస్తున్నాయని చెప్పేసి మనం 15 డేస్ బ్యాక్ చూసాము. సో అలా క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ క్రీడా సంబంధిత అంశాల విషయంలో ఎక్కువగా అభివృద్ధి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంతకుముందు మనం చూసాం ఆర్టికల్ 370 కంటే ముందు జమ్మూ కాశ్మీర్లో ఎలా ఉండే అంటే ఎక్కడ చూసినా తుపాకులు మోగేవి, బాంబులు పేలేటివి, సో తూటాల చప్పుళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బాలో బ్యాట కనబడుతున్నాయి. సో అలా క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు జమ్మూ కాశ్మీర్ యువత కూడా క్రీడల్లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలని చెప్పేసి ఈ రోజు క్రీడా ప్రాంగణాల నిర్మాణం కోసం కూడా అధిక మొత్తంలో భారత ప్రభుత్వం నిధులు ఇస్తుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అరుణ్ జైట్లీ పేరిట ఇటీవల క్రీడా మైదానాలు ఏ రాష్ట్రంలో వార్తలు ఇచ్చినది, ఏ కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. సో ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద క్రీడా ప్రాంగణాలు ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటవుతున్నాయి. ఈ యొక్క పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, తమిళనాడుకి సంబంధించిన అంశం. సో మోస్ట్ ఇంపార్టెంట్, తమిళనాడు కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు చూసాము. ముఖ్యంగా హార్డ్వేర్ పాలసీ కానివ్వండి, ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి ఇటీవల పెట్టుబడుల విషయంలో కూడా వార్తలు నిలిచింది. అండ్ పెట్టుబడుల విషయానికి వస్తే ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమంలో మహారాష్ట్ర, తమిళనాడులో పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. ఆ విషయం కూడా మనం చర్చించుకున్నాం. ఈ రోజున తమిళనాడు ఒక విషయంతో ముందుకు వచ్చింది, దాదాపు 10,055 కోట్ల రూపాయలు ఒప్పందం. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ప్రతి రాష్ట్రము లేదా ప్రతి దేశము ఫేస్ చేసే సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా లాక్డౌన్ ఉంది, ఇండియాలో కూడా లాక్డౌన్ ఉంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఈరోజు వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్నారు. అందుకోసం స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా అవకాశాలు కూడా ఆయా రాష్ట్రాలు ఇస్తున్నాయి. అందులో భాగంగా చూడండి, మహా జాబ్స్ పోర్టల్ అని మహారాష్ట్ర మరియు హర్యానా స్థానికులకే 75% ఆర్డినెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. మరియు అస్సాం కానివ్వండి, ప్రతి రాష్ట్రం, కర్ణాటక ఇటీవల స్థానికులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆర్డినెన్స్ కూడా తెస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మన ప్రయోజనాలు తీర్చాలి, మన రాష్ట్ర యువతకి అవకాశాలు ఇవ్వాలి. అందులో భాగంగా ఈరోజు తమిళనాడు కూడా చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ సంబంధిత అంశాల విషయంలో వార్తలు నిలుస్తుంది. ఈ రోజున కూడా దాదాపు 10,055 కోట్ల రూపాయల ఒప్పందము 14 MOUలు వార్తలు నిలిచాయి. 14 MOUలు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాలు. ఏ సంస్థలతో అంటే ప్రైవేటు సంస్థలతో. దాదాపు ప్రైవేటు సంస్థలతో ఇన్ని కోట్ల ఒప్పందం చేసుకుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న దాదాపు 7,000 మంది అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్ని కోట్ల రూపాయల ఒప్పందం అంటే 10,055 కోట్ల రూపాయలు. ఈ యొక్క అంశం కూడా దాదాపు 7,000 మందికి ఈ ఒప్పందాల ద్వారా దాదాపు 14 సంస్థలతో ఒప్పందం కుదిరింది. ఈ 14 ఒప్పందాల్లో కూడా దాదాపు 10 ఆన్లైన్ ఒప్పందాలే ఉన్నాయి వార్తల్లో. సో ఈ రకంగా ప్రైవేట్ సంస్థలతో కుదుర్చున్న ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోని యువతకి నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని 7,000 మందికి ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించడాలి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అండ్ తమిళనాడు తర్వాత ఒకటి కేరళ గురించి ఒక పాయింట్ వార్తలు ఇచ్చింది. కేరళ డైరెక్ట్ పాయింట్. ఇటీవల కేరళ అనగానే మనకి ఎప్పటికైనా, ఇటీవల కాదు, ఫస్ట్ నుండి మనం చిన్నప్పటి నుంచి చదివినప్పుడు పాఠ్య పుస్తకాల్లో కేరళ అనగానే
విద్యలో టాప్ ప్లేస్, నిరుద్యోగంలో లాస్ట్ ప్లేస్. సో ఎక్కడైతే విద్య 100% ఉంటుందో అక్కడ నిరుద్యోగం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు కేరళకు సంబంధించి చూడండి, చాలా దేశాలకి వలస వెళ్తారు, మన రాష్ట్రాలకి కూడా వలస వస్తారు, నర్సులని, కేరళ టీచర్స్ అని చెప్పేసి. ఎందుకంటే చదివిన వారందరికీ ఉద్యోగాన్ని ప్రభుత్వం కూడా కల్పించదు. సో చదువుకున్న వాడు వేరే దేశాలకు కూడా పోతారు. అందుకే చూడండి, ఈరోజు భారతదేశంలోకి వచ్చే రెమిట్టెన్స్ ఏవైతే ఉంటాయో, విదేశాల నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దేశం నుండి అమెరికాలో, లండన్లో ఉన్నారనుకోండి, అక్కడ ఉండి వాళ్ళు ఉద్యోగం చేసి వారి యొక్క ఆర్థిక సౌకర్యాలు ఏవైతే ఉంటాయో తీరిన తర్వాత మిగిలిన సంపద ఉంటుంది కదా, అవన్నీ మన ఇండియాకే వస్తాయి. సో వీటిని రెమిట్టెన్స్ అంటారు, విదేశాల నుండి వచ్చే ఆదాయం. సో అలా రెమిట్టెన్స్ విషయంలో కూడా కేరళ టాప్ ఉంటుంది. సో అలాంటి కేరళ విద్యా సంబంధిత అంశాల్లో చాలా టాప్ ఉంటుంది. ఈ లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అందరికంటే ముందు వచ్చింది. కైట్ విక్టర్స్ అని చెప్పేసి ఫస్ట్ బెల్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని, మరియు గిరిజనులకు కూడా వారి సొంత భాషలో ఈ రోజు విద్యాభ్యాసం ఇవ్వాలని చెప్పేసి నమత్ బసై అనే ప్రోగ్రాం గురించి కూడా మనం చూసాం. ఈ రోజున కేరళ దేశంలోనే ఒక మొట్టమొదటి రాష్ట్రం డిజిటల్ ఎడ్యుకేషన్ విషయంలో. డిజిటల్ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ స్కూల్స్ అన్ని, పబ్లిక్ అంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న స్కూల్స్ అన్నింటినీ కూడా ఈరోజు అత్యంత అధునాతనమైన అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ప్రతి క్లాస్లో ఏసీలు కానివ్వండి, మానిటర్స్ కానివ్వండి, ప్రొజెక్టర్స్ కానివ్వండి, డిజిటల్ ఎడ్యుకేషన్ విషయంలో దేశంలోని అన్ని స్కూల్స్ని కూడా డిజిటలైజ్ చేసేసింది కేరళ రాష్ట్రం. ఇందుకోసం దాదాపు 42 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పినరయి విజయన్ గారు ప్రస్తుతం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కువగా కేరళలో సిపిఐ, మన కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంటారు. సో కమ్యూనిస్ట్ రూల్ చేస్తారు. అందుకే ఇక్కడ చూడండి, చాలా వరకు రీజనల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా రిలీజియస్ ఇష్యూస్ కానివ్వండి, శబరిమల విషయంలో కానివ్వండి, చాలా వరకు కొన్ని వివాదాలు కూడా బయటకు వస్తాయి. సో అలాంటి కేరళకు సంబంధించి ఎడ్యుకేషన్లో ఎప్పటికైనా కేరళతో ఎవరు కంపీట్ చేయరు. సో నిరుద్యోగ సమస్యలో కూడా కేరళ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటుంది. సో పర్యాటక పరంగా హబ్ అయిన కేరళ ఈరోజు ఎడ్యుకేషన్ విషయంలో 100% డిజిటల్ విధానంలోకి రావడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం నావీకి సంబంధించి. నావీ, సో ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్, ఇటీవల ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ అనే పేరుతో ఒక అవార్డులు వార్తలు నిలిచాయి. ఇండియన్ నావీ వారికి సంబంధించింది. ఇండియన్ నావీ ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్, ఇండియన్ నావీకి సంబంధించింది. ఈ రోజున ఈ ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఇండియన్ నావీ వారు ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోరా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్, ఐఎన్ఎస్ సహ్యాద్రి అండ్ ఐఎన్ఎస్ కోరా, ఈ 2 నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో, నావికా దళంలో ఉన్న యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో, ఈ 2 నావికా దళానికి సంబంధించిన ఈ షిప్లను ఈ రోజున ద బెస్ట్ నావల్ షిప్స్ గా ఇండియన్ నావీ గుర్తించింది. మోస్ట్ ఇంపార్టెంట్, వీటికి అవార్డులను కూడా, పురస్కారం ఏదైతే ఉందో అవార్డులను కూడా ప్రదానం చేసింది. సో ఇటీవల ఇండియన్ నావీ, సో భారత నావికా దళము ఏ ఫంక్షన్, ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ లో భాగంగా ఈ రోజున భారతదేశంలో అత్యధిక సేవలు ఇస్తున్న 2 నావల్ షిప్లకి బెస్ట్ నావల్ షిప్స్ గా గుర్తించి అవార్డులను కూడా ఇచ్చింది. ఇది ఒక పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఇండియన్ నావీ వారు సాగర్ కవచ్ పేరుతో కానివ్వండి, మరియు ఇటీవల కాలంలో చాలా వరకు దేశాలతో, ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన పాసెక్స్ కానివ్వండి, మరియు మనకి జపాన్తో కూడా ఆపరేషన్ జిమ్మిక్స్, బంగో సాగర్ కానివ్వండి, మరియు భారతదేశంలో ఇందాక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతంలో సాగర్ కవచ్చు, ఇలాంటి వాటిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నావికలను అన్నింటినీ కూడా ఈ రోజున గుర్తించడం జరిగింది. అందులో ది బెస్ట్ ఈ రెండింటిని గుర్తించి ఈ రోజు వాటికి అవార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. సో ఇండియన్ నావీకి సంబంధించి ఇటీవల ది బెస్ట్ నావల్ షిప్స్ గా వార్తలు నిలిచిన 2 ఐఎన్ఎస్లు ఏవి అంటారు, ఇండియన్ నావల్ షిప్స్ ఏవంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోరా. ఐఎన్ఎస్ అంటే మనకు ఆటోమేటిక్గా ఇండియన్ నావల్ షిప్. సో నావికా దళంలో సేవలు ఇస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల కాలంలో డిస్మాంటిల్ చేస్తున్న వాటి గురించి అవన్నీ కూడా మనం తరచు చూస్తున్నాం. సో ఇవి ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఒక ఇండెక్స్ వార్తలు నిలిచింది, కమిట్మెంట్ టు
రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? అసమానత్వం. సో అసమానత్వాన్ని తగ్గించడానికి ఏ దేశం ఏ రకంగా పోరాడుతోంది, సో అసమానత్వంపై ఏ దేశం ఏ రకంగా పోరాడుతోంది అని చెప్పేసి ఒక ఇండెక్స్ రూపంలో వార్తలు నిలిచింది. దానిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ముఖ్యంగా 158 దేశాల్లో నిర్వహించిన ఒక సర్వే. ఇందులో ఇండియా యొక్క స్థానం 129. అసమానతల ఆధారంగా ఏ రకంగా అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా బాటంలో ఉంది. టాప్ ప్లేస్ లో ఏ దేశం ఉంది అంటారు? నార్వే, డెన్మార్క్. ఈ 2 దేశాలు చూడండి ప్రతిసారి చాలా అంశాల్లో ది బెస్ట్ పర్ఫార్మర్స్ గా ఉంటాయి. హెచ్డిఐ కానివ్వండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానివ్వండి, చాలా వరకు ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, అక్కడ ఉండే హ్యాపీనెస్ కానివ్వండి, చాలా విషయాల్లో నార్వే, డెన్మార్క్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఎక్కువగా ఉంటాయి. ఫిన్లాండ్ కానివ్వండి. సో నార్వే ఫస్ట్ ప్లేస్ లో ఉంది, డెన్మార్క్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇండియా యొక్క స్థానం 129 అండ్ 158 ప్లేస్ లో ఉంది సౌత్ సూడాన్. దానికంటే 157 ప్లేస్ లో ఉంది నైజీరియా అండ్ బహ్రెయిన్ 156. అలా టాప్ బాటమ్ మోస్ట్ లో 3 దేశాలు ఏంటంటే సౌత్ సూడాన్, నైజీరియా, బహ్రెయిన్. సో టాప్ 2 లో ఉన్నవి నార్వే, డెన్మార్క్. ఇండియా యొక్క స్థానం 129. సో పేరులోనే ఉంది కమిట్మెంట్. ఏ రకంగా కమిట్ అవుతున్నాయి ప్రభుత్వాలు, ఏ విషయంలో, ఏ రకంగా అసమానత్వాలను తగ్గిస్తున్నాయి, అసమానతలను తగ్గిస్తున్నాయి, ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి అని చెప్పేసి ఒక ఇండెక్స్ రూపంలో, సూచి రూపంలో తీసుకున్నాను. ఇండెక్స్ అంటే గుర్తుంచుకోండి, ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒక అంశం ఆధారంగా ఇవ్వరు ఇండెక్స్ అనేది. ఎప్పుడైనా కూడా చాలా అంశాలు తీసుకుంటారు. ఇందులో హెల్త్ రిలేటెడ్ తీసుకున్నారు, ఆదాయ అసమానతలు తీసుకున్నారు, ప్రభుత్వం పబ్లిక్ గవర్నెన్స్ కి ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఇలాంటి చాలా అంశాలు తీసుకున్నారు. అందులో కొన్ని అంశాలు ఇచ్చారు. అదేంటంటే ఈరోజు హెల్త్ సెక్టర్, ఈ పాండమిక్ టైం ఉంది కదా, ఈ పాండమిక్ టైంలో, పాండమిక్ అంటే విపత్తు కాలంలో ప్రభుత్వము హెల్త్ సెక్టార్ పైన ఎంత ఖర్చు పెడుతుంది? అందులో కేవలం భారత ప్రభుత్వం 4% ఖర్చు పెడుతుందట ఈరోజు. అంటే హెల్త్ సెక్టార్ పైన ఈరోజు అసమానతలు ఉన్నాయి. సో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ కరోనా బారిన పడ్డారనుకోండి, కోట్లు ఖర్చు పెట్టైనా ట్రీట్మెంట్ నుండి చేయించుకొని బయటకు వస్తున్నారు, అవసరమైతే ఎక్మో థెరపీ కూడా పోతారు. కానీ ఈరోజు ఎవరైతే ఆదాయపరంగా ఆదాయ వనరులు లేరో, ఆర్థిక అసమానతల విషయంలో వెనకబడి ఉన్నారో, సో వారందరికీ కరోనా వచ్చింది అనుకోండి, కొంతమంది చనిపోతున్నారు కూడా. సో అలాంటిది ప్రభుత్వం హెల్త్ సెక్టార్ పైన, వ్యాధుల పైన వాటిని ఎరాడికేట్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతుంది అంటే కేవలం 4% ఆఫ్ ద టోటల్ వెల్త్. అంటే ఈరోజు భారత ప్రభుత్వానికి ఎంతైతే ఆదాయం వస్తుందో జీడిపిలో కనీసం మెరుగైన శాతంలో కూడా ఈరోజు ఖర్చు పెట్టట్లే అని చెప్పారు. సో హెల్త్ సెక్టార్ పైన ఎంత ఖర్చు పెడుతుంది అంటే 4% మాత్రమే భారత ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మొత్తం అయ్యే ఖర్చులో. అండ్ నెక్స్ట్, దాదాపు భారతదేశంలో అసమానత విషయాన్ని గుర్తుంచుకోండి, 1% ఆఫ్ ఇండియన్స్, జాగ్రత్తగా చూడండి, 1% ఆఫ్ ఇండియన్స్ అంటే కేవలం మొత్తం జనాభాలో 1% జనాభా దగ్గర 77% దేశం మొత్తం సంపద ఉంది. అంటే దేశ సంపద మొత్తాన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి. ఈ దేశ సంపద 100 రూపాయల్లో 77 రూపాయలు కేవలం 1% పాపులేషన్ దగ్గరే ఉందట. అంటే ఎంతటి ఆదాయ అసమానతలు ఉన్నాయి చూడండి. ఉన్నవాడు మరీ సంపన్నుడిగా ఉన్నాడు, లేనివాడు మరీ కఠిన పేదరికంలో ఉన్నాడు. సో ఇలాంటి ఆదాయ అసమానతల విషయాన్ని తీసుకున్నారు. సో ఇలాంటి అంశాలను తీసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక్క పాయింట్ చాలు ఈరోజు అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి. సో అలా ఈరోజు సంపన్నుడు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, మల్టీ బిలియనర్స్ ఎవరైతే ఉంటారో, చాలా వరకు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అలా 1% ఆఫ్ ద టోటల్ ఇండియన్స్ దగ్గర 77% ఆఫ్ ద టోటల్ ఇండియాస్ వెల్త్ అనేది కేంద్రీకృతమైంది. అంటే మిగతా ఎంత, ఈ మిగతా ఏదైతే ఉంటుందో అదంతా కూడా భారతదేశంలో మిగతా వారు, మధ్య తరగతి వారు, వీరందరి దగ్గర డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఇలాంటి అసమానతలను ఆధారంగా తీసుకొని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి, ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఇండెక్స్ ఇచ్చారు. ఆ ఇండెక్స్ పేరే కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ని ఎవరు విడుదల చేశారు అంటారు? ఆక్స్ఫామ్ సంస్థ అప్పుడప్పుడు మనకి రెగ్యులర్ గా జీడిపి ప్రెడిక్షన్స్ అలాంటివి కూడా ఇస్తుంది, ఒక ఎకనామికల్ రిలేటెడ్. సో నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది, కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. సో ఆక్స్ఫామ్ సంస్థ మరియు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సంస్థ, ఈ 2 సంస్థలు ఆక్స్ఫామ్ మరియు డిఎఫ్ఐ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లో భారతదేశం స్థానం ఎంత? 129. మొత్తం ఎన్ని దేశాలను కన్సిడర్ చేశారు? 158. అందులో టాప్ ప్లేస్ లో ఉన్నవారు ఎవరు? నార్వే,
డెన్మార్క్. బాటంలో ఉన్నవారు ఎవరు? లాస్ట్ సౌత్ సుడాన్, పైన నైజీరియా, దానిపైన బహ్రెయిన్. సో ఈ రకంగా ఇన్ఈక్వాలిటీ విషయము మరియు హెల్త్ సెక్టర్ పైన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది మరియు ఏ రకంగా దేశ సంపద ఎంతమంది దగ్గర కేంద్రీకృతమైంది, ఇలాంటి కొన్ని అంశాలు. సో వీలైతే దీనికి సంబంధించిన జర్నల్ అంతా చూడండి, అందులో కొన్ని వాస్తవాలు కూడా మనకు తెలుస్తాయి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఈ రోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది, రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే విషయంలో. రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే విషయంలో. సో జింబాబ్వేకి భారత ప్రభుత్వం ఈరోజు ఆర్థిక సాయం చేసింది. అది ఎంత మొత్తం అంటే $310 మిలియన్. సో $310 మిలియన్ చేసింది ఏ కింద అంటే ఎగ్జిమ్ బ్యాంక్. మనం ఇటీవల కాలంలో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి చూసాం. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఇటీవల మాల్దీవ్స్ కూడా సాయం చేసింది అని చెప్పాను. మాల్దీవ్స్ లో క్రికెట్ స్టేడియం కోసం 22,000 మంది కెపాసిటీ ఉండే క్రికెట్ స్టేడియం విషయంలో అండ్ అట్ ద సేమ్ టైం 100 బెడ్ క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో మాల్దీవ్స్ కూడా ఎగ్జిమ్ బ్యాంక్ ఇటీవల సాయం చేసిందని చెప్పాను. సో అదే ఎగ్జిమ్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వేకి $310 మిలియన్ ఆర్థిక సరఫరా చేస్తుంది, ఆర్థిక సాయం చేస్తుంది. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 24th అంటే 2020 ఫిబ్రవరి 24th ఈ రెండు దేశాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. భారతదేశం ఒప్పుకుంది జింబాబ్వేకి సాయం చేస్తాం ఆర్థికపరమైన వారి యొక్క అభివృద్ధి కార్యకలాపాల్లో భాగంగా భారత ప్రభుత్వం కూడా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నిధులు ఎందుకోసం అంటే హువాంగ్ అనే ఒక హువాంగ్ హువాంగ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ. సో హువాంగ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఒక పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారత ప్రభుత్వం వారికి సాయం చేస్తామని చెప్పేసి ఒప్పందం ఫిబ్రవరి 24, 2020 జరిగింది. సో ఆ ఒప్పందం ఎప్పటి అమల్లోకి రావాలంటే ఈ సెప్టెంబర్ 30వ తేదీ నుండి అమల్లోకి రావాలి. అందులో భాగంగా ఈ రోజున అక్టోబర్ 13వ తేదీన భారత ప్రభుత్వం జింబాబ్వేకి ఈ నిధులను విడుదల చేసింది ఎగ్జిమ్ బ్యాంక్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ కింద. సో కొన్ని అంశాలు ఎకానమీలో చూడండి, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, కొన్ని ఏ దేశానికి ఏ రకమైన ఎలాంటి పేర్లతో అమల్లోకి వస్తున్నాయి అటువంటి చూడండి ఒకసారి. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ భాయ్ తారు సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సిక్ అమరవీరుడు అంటారు, సిక్ అమరవీరుడు. సో మనకు సిక్కుల్లో కొన్ని నియమాలు ఉంటాయి. కేష్, ఖడా, కచ్చ అండ్ కిర్పానా, కంగా. 5K. కేష్, ఖడా, కచ్చ, కిర్పానా, కంగా. ప్రతి సిక్కు కూడా పాటించాల్సిన 5 నియమాలు. సిక్కు మతం ఉంటుంది, హిందూ మతము, ముస్లిం కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, సిక్కు కానివ్వండి, ఎవరైనా సరే ఏ మతాన్ని ఆచరించేవారు వారికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా సిక్కుల్లో నియమ నిబంధనలు 5 సూత్రాలు ఉంటాయి. అందులో కేష్, వెంట్రుకలు ఖచ్చితంగా ఎవరు కట్ చేసుకోకూడదు, పెంచుకోవాలి. సో కంగా, ఆ వెంట్రుకలు చూసుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక చిన్న కోమ్ని పెట్టుకోవాలి. సో కచ్చా, సో దానికి సంబంధించి ఒక అండర్వేర్. మరియు కడా, ప్రతి ఒక్కరు కూడా కడాని ధరించాలి. మరియు కిర్పానా, ప్రతి సిక్కు దగ్గర కూడా ఒక కత్తి, చిన్న కత్తి ఉండాలి, స్వార్డ్. సో అందుకోసమే చూడండి ఆర్టికల్ 19(1)(b) విషయంలో సిక్కులకి ఎగ్జంప్షన్ ఇస్తారు ప్రాథమిక హక్కుల్లో. సో అలాంటిది సిక్కులకు సంబంధించి భాయ్ తారు సింగ్ ఈ రోజున వార్తలు ఇచ్చారు. ఈ సూత్రాలు ఎందుకు చెప్పినా అంటే ఈ సూత్రాల విషయంలోనే తను అమరుడయ్యాడు. సో అమరుడు అసలు ఎందుకు వార్తలు ఇచ్చారంటే భాయ్ తారు సింగ్ ఒక సిక్కు, పంజాబ్కి సంబంధించిన వాడు. 1720లో జన్మించాడు, 2020. సో 300 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్స్, యానివర్సరీ ఇటీవల సిక్కులు అద్భుతంగా జరుపుకున్నారు. ఎందుకంటే వారి ఒక దేవుడిగా ఇతన్ని ట్రీట్ చేస్తారు. కారణం ఏంటంటే మొఘలులు పరిపాలించిన సమయంలో చాలా మందిని బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. సో చరిత్రలో ఉంటాయి. సో అలా బలవంతపు ఇస్లాం కన్వర్షన్స్లో భాగంగా ఈరోజు కొంతమంది ముస్లిం ఆ కాలంలో 1720, 1750 టైంలో తను ఎవరైతే సిక్కుగా ఉన్నాడో తనని ఇస్లాంలోకి మారండి అని చెప్పేసేసి మొఘల్స్ చాలా వరకు ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు పక్కన పెట్టేసేసి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జాయిన్ కాము అని చెప్పారు. అందులో భాగంగా ఇస్లాంలోకి జాయిన్ తన యొక్క బేడ్ ఉంటుంది కదా, బేడ్ మరియు వెంట్రుకలు ఏవైతే ఉంటాయో దాన్ని గుండు చేసుకోవాలని చెప్పారు. అందులో భాగంగా నేను చావనైనా చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాంని స్వీకరించను అన్నారు. అందులో భాగంగా తన పైన ఏ రకంగా ఒప్పుకున్నారు అంటే స్కాల్ప్ ఉంటుంది కదా, మనం హెయిర్ పెరగడానికి హెడ్ పైన స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్తో పాటు
తను తీసేశారు. సో ఆ రకంగా చనిపోవడం కూడా జరిగింది. అలా సిక్కు మతంలో ఉండి చనిపోయాడు, వేరే మతానికి జాయిన్ కాకుండా, వేరే మతాన్ని స్వీకరించకుండా అని చెప్పేసి సిక్కుల్లో చాలా వరకు కూడా తను ఈ రోజు దేవుడైపోయారు. సో తనకి సంబంధించిన 300 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్స్ని సిక్కులు అద్భుతంగా జరుపుకున్నారు. సో ఈ రోజున వార్తలు ఇచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, మతానికి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో చాలా సున్నితమైన అంశాలు, ఎక్కువగా వాటి గురించి మరీ ఇండిటెల్గా ఆలోచించండి. అంశం ఏంటో చూడండి, సరిపోతుంది. సబ్జెక్ట్ వరకు ఆలోచించండి, అంతే తప్పితే దాన్ని ఎప్పుడు కూడా మనము పర్సనల్గా తీసుకోకూడదు. ఎందుకంటే సబ్జెక్ట్ చదవాలి, సరిపోతుంది. తర్వాత ఎవరి మత నియమాలు, ఎవరి ఆచారాలు వాళ్ళవే ఉంటాయి కాబట్టి వాటిని వదిలేయాలి అంతే. సో ఆ రకంగా అలా స్కాల్ప్తో పాటు ఈరోజు వెంట్రుకలు ఏవైతే ఉన్నా తీసివేయడం, అలా చనిపోయాడు కూడా, అమరుడయ్యాడు. సో సిక్ మార్టీర్ అంటారు. బాయ్ తారూ సింగ్ ఈ రోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి. తనకి సంబంధించి ఆయన గుర్తుంచుకొని ప్రతిసారి చెప్తున్నాడు, వార్తల్లో నిలిచిన వ్యక్తి అంటే ఈ రోజు వార్తాపత్రికల్లో, టీవీలోనూ కాదు, చరిత్రలో ఉండేవారు వార్తలు నిలిచినా కూడా చూడండి, ఖచ్చితంగా తన గురించి రాబోయే ఎగ్జామ్లో అడగవచ్చు. ఎందుకంటే 300 years బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి సిక్కులు దాదాపు 1 week 10 days జరుపుకున్నారు తనకు సంబంధించి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వినోద్ కుమార్ సింగ్. వినోద్ కుమార్ సింగ్ ఎవరు? వినోద్ కుమార్ సింగ్ అంటే బీజేపీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. 50 years తనకి. సో బీహార్కి సంబంధించిన వ్యక్తి. సో బీహార్కి సంబంధించిన ఒక మంత్రి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో, బీహార్లో మనం చూస్తాం నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్. సో నితీష్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు. సో దానికి మిత్రపక్షమైన బీజేపీకి సంబంధించి కీలకమైన వ్యక్తి ప్రస్తుతం వెనుకబడిన వర్గాల వారికి మంత్రిగా ఉన్నారు. సో వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు వినోద్ కుమార్ సింగ్ గారు. క్రితం తను కరోనా బారిన పడడం జరిగింది. కరోనా బారిన పడి కోలుకున్నాడు కూడా. కానీ ఇటీవల కాలంలో చాలాసార్లు మనం చూసిన కరోనా బారి పడి కోలుకున్నాక కూడా చాలా మంది ఈరోజు వేరే లంగ్స్ పైన ఇంపాక్ట్ కానివ్వండి, సో ఇలాంటి శారీరక సంబంధిత అంశాల విషయంలో మళ్ళీ ఇబ్బంది పడి చనిపోతున్నారని చెప్పాను. ఇటీవల కాలంలో మనం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అదే చూసాం. సైటోకైన్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువ జరిగిందని చెప్పేసి లంగ్స్ పైన ఇంపాక్ట్ పడిందని. సో అలా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత చనిపోయాడు వినోద్ కుమార్ సింగ్. బీజేపీ మంత్రి, ప్రస్తుతం బీహార్లో ఉన్నారు. సో చనిపోవడం జరిగింది. కరోనా బారిన పడి కోలుకొని మళ్ళీ చనిపోవడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో చాలా మంది కీలక వ్యక్తులు చనిపోతున్నారు, మంత్రులు ఎక్కువగా ఉన్నారు. సో ఇటీవల కేంద్ర మంత్రి సురేష్ అంగడి గారు, మరి ఈరోజు వినోద్ కుమార్ సింగ్ గారు, మరి ప్రముఖులు మనకి ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ రాష్ట్రపతి గారు కానివ్వండి, కమలా వరుణ్ గారు, మనకి యూపీకి సంబంధించిన మంత్రి, మరి యూపీకి సంబంధించిన ఒక మాజీ క్రీడాకారుడు, క్రికెట్ ఆటగాడు, ప్రస్తుత మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చేతన్ చౌహాన్ గారు, మరియు తమిళనాడు సంబంధించి అంబజగన్, మరియు వెస్ట్ బెంగాల్కి సంబంధించి తమోనాష్ ఘోష్. సో కీలకమైన వ్యక్తులు మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా మంది ఇటీవల కరోనా బారిన పడి చనిపోతున్నారు. అందులో ఇంకొక వ్యక్తి ఈ రోజున మనకు వినోద్ కుమార్ సింగ్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్ల్టన్ చాప్మన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్గా బిట్ అడుగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన కార్ల్టన్ చాప్మన్ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? సో ఫుట్బాల్ మాజీ దిగ్గజం, ఫుట్బాల్ మాజీ దిగ్గజం, ఫుట్బాల్ క్రీడాకారుడు, అండ్ అట్ ద సేమ్ టైం మాజీ ఫుట్బాల్ కెప్టెన్ కూడా. టీంని ముందుండి నడిపి చాలా ట్రోఫీలు కూడా గెలుచుకున్నాడు. సో 1995 నుండి 2001 సంవత్సరం వరకు చాలా ఫుట్బాల్ మ్యాచ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతమంది భారతదేశ చరిత్రలో దిగ్గజ క్రీడాకారులు విజయన్ అండ్ బైచంగ్ భుటియా, వీరితో పాటు సహ క్రీడాకారుడిగా ఈ రోజున చాలా ట్రోఫీల్లో తన పాత్రని పోషించడం జరిగింది. సో ముఖ్యంగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య వారు నిర్వహించిన ట్రోఫీలో భారత్ జట్టు గెలుచుకుంది ట్రోఫీ. ఆ ట్రోఫీలో కీలకంగా ఇతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా వార్తలు నిలిచాడు. సో తన గురించి పర్సనల్ కాకపోతే డైరెక్ట్ ఎగ్జామ్ బిట్లో ఏం అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన కార్ల్టన్ చాప్మన్ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? ఫుట్బాల్ క్రీడకి సంబంధించి చాలా మ్యాచ్ల్లో భారత్కి ట్రోఫీలను కూడా అందించాడు, రీజనల్ ట్రోఫీస్ విషయంలో. సో అలాంటి వ్యక్తి ఈ రోజున చనిపోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈస్ట్ బెంగాల్ తరఫున చాలా మ్యాచెస్ ఆడాడు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. కార్ల్టన్ చాప్మన్ వార్తల్లో నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన లాస్ట్ పర్సన్ లూయిస్ హామిల్టన్. సో ఫార్ములా 1 క్రీడ అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు, రెగ్యులర్గా మనం చెప్పుకునే పేరు, ఇటీవల చాలాసార్లు తన పేరు మనం చర్చించుకున్నాం. సో ఫార్ములా 1లో ప్రస్తుతం ఒక దిగ్గజ ఆటగాడు. ఫార్ములా 1 అంటే ఫార్ములా 1 స్పీడ్ కార్లు అంటారు కదా, సో కార్ రేసింగ్ సంబంధించింది. ఫార్ములా 1 క్రీడకు సంబంధించి ఇటీవల నిన్నటి రోజు జరిగిన ఈఫెల్ గ్రాండ్ ప్రీ
జర్మనీలో జరిగింది. ఈఫెల్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచి లూయిస్ హామిల్టన్ కొత్త రికార్డు సృష్టించాడు. కొత్త రికార్డు అంటే ఇప్పటి వరకు చరిత్రలో ఫార్ములా 1 అనగానే ఒక దిగ్గజ ఆటగాడు మైకేల్ షూమాకర్. సో మైకేల్ షూమాకర్ తన కెరీర్లో 91 ప్రీలు గెలిచాడు, అంటే 91 టోర్నమెంట్లు గెలిచాడు. 91 టోర్నమెంట్ల సరసన ఈ రోజున ఈ ఈఫెల్ గ్రాండ్ ప్రీ గెలిచి లూయిస్ హామిల్టన్ కూడా మైకేల్ షూమాకర్ రికార్డుని సమం చేశాడు. ఇంకొక టోర్ని గెలిచాడు అంటే ఇప్పటివరకు ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి లూయిస్ హామిల్టన్ అవుతాడు. అండ్ ఈ సీజన్లో కంటిన్యూగా తనకి దాదాపు 7వ విజయంతో వార్తలు నిలిచాడు. సో లూయిస్ హామిల్టన్ వార్తలు నిలిచిన వ్యక్తి ఇటీవల ఈఫిల్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఏ దేశంలో అంటే జర్మనీకి సంబంధించి మైకేల్ షూమాకర్ రికార్డుని సమం చేసేసి మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. సో ఇదొకటి కూడా ఈరోజు ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏది తెలియకపోతే క్రీడారంగానికి సంబంధించి ఒకవేళ ఫార్ములా 1 సంబంధించి ఒకవేళ బిట్ వచ్చింది అనుకోండి, ఎవరు గెలిచారని ఎక్కువగా తన పేరే వార్తలు నిలుస్తుంది కాబట్టి తెలియని వారైతే తన పేరు పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. లూయిస్ హామిల్టన్ వార్తలు ఇచ్చిన వ్యక్తి. సో వీరు మనకు వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఈ రోజున. ఒకవేళ మిస్లైన సంశయాలు ఏమైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.